ಎನರ್ಜಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಬೆಟ್ಮಂಗ್ಲಾ ನಮ್ಮಲ್ಲಿ ವಿವಿಧ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಗಳಿಗೆ ಬೇಕಾಗುವ ಕ್ರಿಕೆಟ್ ಬ್ಯಾಟ್ ಮತ್ತು ಬಾಲ್, ವಾಲಿಬಾಲ್, ನೆಟ್, ಕಸ್ಟಮೈಸ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಜರ್ಸಿ, ಟ್ರೋಫಿಗಳು, ಮೆಡಲ್ಸ್, ನೆನಪಿನ ಕಾಣಿಕೆಗಳು, ಬ್ಯಾಡ್ಜಸ್ ಸೇರಿದಂತೆ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಸಾಮಗ್ರಿಗಳು ದೊರೆಯುತ್ತದೆ. ಜೊತೆಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಲು ಮೈಸೂರು ಪೇಟ ಹಾರ ಮತ್ತು ಎಲ್ಲಾ ರೀತಿಯ ಶಲ್ಲೆಗಳು ರಿಯಾಯಿತಿ ದರದಲ್ಲಿ ದೊರೆಯುತ್ತದೆ. ಮುಖ್ಯವಾಗಿ ಒಳ್ಳೆ ಗುಣಮಟ್ಟದಲ್ಲಿ. ಒಮ್ಮೆ ಭೇಟಿ ನೀಡಿ ಎನರ್ಜಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಬೆಟ್ಮಂಗ್ಲಾ, ರೆಡ್ಡಿ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್, ಅಶ್ವಿನಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಪಕ್ಕ, ಬಸ್ ನಿಲ್ದಾಣ, ಬೆಟ್ಮಂಗ್ಲಾ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ ಮಾಲೀಕರು ಹರಿಚಿನ್ನು. ಮೊಬೈಲ್ ಸಂಖ್ಯೆ 7795806904. సుమారు 500 ఏళ్ళకు ముందర మా తాతోళ్ళు ఈ ఊరికి వచ్చి మడక దుంతా ఉంటే ఆ మడక్కి దేవుని విగ్రహము తెగిలి ఆ మడక కట్ అయిపోయింది. ఏమేమి తీరా చూస్తే అమ్మోళ్ళ విగ్రహము. ఇది ఎవరు శిల తెచ్చి నాటింది కానీ వేరే ప్రతిష్టాపన చేసింది ఏమీ కాదు. భూమిలోనిక ఏడాదికి ఒగించు పెద్దదైతే వస్తా ఉంది. ఇది సుమారు 500 ఏళ్ళకు ముందు ఇంకా జరిగిండేది. ఆ నైట్ లో ఎవరు మా పెద్దలు చెప్పుకుంటారు, మాకు తెలియదు. నైట్ లో వచ్చి మేము ఈ గ్రామ దేవతగా గంగమ్మ అనే అమ్మాయి మీ ఊర్లోకి వచ్చి వెలిసినాము. మాకు ఈడ గుడి కట్టి పూజలు చేయండి అని చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు దీని ప్రకారం నడుచుకొని వస్తా ఉంటే ఈడ ఫుల్ జాతర. ఆవుని ఈడిస్తే కోలార్ డిస్టిక్ లో ఫేమస్ జాతర ఇది. మేల్పల్లి గంగమ్మ అమ్మ అంటే ఫుల్ ఫేమస్ జాతర. అప్పుడు వచ్చి సంతలు కానీ సినిమా థియేటర్లు కానీ టీవీలు కానీ ఇవేమీ లేదు. జాతరకి సినిమా థియేటర్ వస్తే ఈ పక్క 20 ఊర్లోళ్ళు ఈడే వచ్చి సినిమా చూసుకుంటూ ఎద్దులు వ్యాపారం చేసుకొని కొనేవాళ్ళు కొనేది ఇక్కడే, అమ్మేవాళ్ళు అమ్మేది ఇక్కడే. ఆ తర్వాత చేసుకొని పోతా ఉండేది. ఏమొచ్చి భక్తితో వచ్చి ఏమొచ్చి మొక్కున్నా అది నెక్స్ట్ డే అది కొందికి అమ్మ ఇచ్చే ఒక పేద ప్రఖ్యాతులు అయింది. ఈడ మీరు ఏమేమి వదమడగండా ఈ టైం వచ్చి అడిగితే నెక్స్ట్ ఇయర్ కొందికి అది ఖచ్చితంగా ఇస్తుంది మాపై ఈ చుట్టుపక్కల గ్రామస్తుల ఒక విశ్వాసం ఉంది. సుమారు 500 వర్షాల నింటాను ఒకే ఒక ఏడాది కూడా అట్లా కరోనా టైం కూడా జాతర. కరోనా టైంలో కూడా అన్ని ఆవని మన్ని అన్ని జాతరలు నిలిచిన ఈ ఒక జాతర నిలిచింది. ఈడ ఫేమస్ అంటే రథోత్సవం అవుతుంది, పల్లెక్కి అవుతుంది, అసీకరగా అగ్నిగుండం అనేసి అది చేస్తారు. ఆ ఒక సీజన్స్ వచ్చి మీరు ఎక్కడైనా చూడండి, ఇడీ కర్ణాటక తీసుకోండా, తమిళనాడు తీసుకోండా, ఆంధ్ర తీసుకోండా, ఆ ఒక ముఖవాడం ఉండే సీజన్స్ ఈ పొద్దుటికి ఎక్కడా లేదు. అది 1 ఇయర్కి ఒకేకితే అగ్నిగుండంలో దిగుతుంది. ఆ పొద్దు కంపల్సరీ అమ్మ ఒళ్ళి ముందు వచ్చే అగ్నిగుండంలో దిగేది. ఈ 11 దినాలు పూజ చేస్తూ 9వ దినము అగ్నిగుండము ప్రవేశం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. దయచేసి అందరూ వచ్చి భక్తాదులంతా ఇంకా తెలియనోళ్ళు తెలిసిన వాళ్ళు అంతా వచ్చి ఒకసారి ఈ మేల్పల్లి గంగమ్మ జాతరకు వచ్చి విజిట్ చేసుకోపోవాలని వేడుకుంటాను. 17వ తారీఖు శనివారం వచ్చింది. కరెగా శనివారం ఆదివారం దీపావళి. 2ನೇ ದಿವಸ ವೇಣುಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ಉತ್ಸವ, 3ನೇ ದಿವಸ ರಥೋತ್ಸವ, 4ನೇ ದಿವಸ ದೋಪೋತ್ಸವ, 5ನೇ ದಿವಸ ಗಂಗಮ್ಮ ಪೋತರಾಜು ಚೌಡೇಶ್ವರಿ ಉತ್ಸವ. ಆ ತರ 5 ದಿವಸ ಬರುತ್ತೆ. 9ನೇ ದಿವಸ 8ನೇ ದಿವಸ ಬಂದು ಪುಷ್ಪ ಪಲ್ಲಕ್ಕಿ ಅಂತ ಬರುತ್ತೆ. 9ನೇ ದಿವಸ ಹಸಿ ಕರ್ಗ ಅಗ್ನಿಗುಂಡ. 10ನೇ ದಿವಸ ಬಂದು ಪೊಂಗೊಳ್ಳು ದೀಪಾಲು. ಈ ಕುಡಿ ಕುರಿ ಕೋಳಿ ಇದೆಲ್ಲ ಇದು ಅದೆಲ್ಲ ತೀರಿಸ್ಕೊಳ್ತಾರೆ. ಪೊಂಗೊಳ್ಳು ಅಂತ ಪೊಂಗೊಳ್ಳು ದೀಪಾಲು. ಲಾಸ್ಟ್ ನಲ್ಲಿ ಅಷ್ಟೇ 11 ದಿವಸ ಇದೆ. 15ನೇ ತಾರೀಕು ಗುರುವಾರ ರಾತ್ರಿ 7 ಗಂಟೆಯಿಂದ ಕಬಡ್ಡಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇರುತ್ತೆ. Gracias.
नमः आहव दीयाय महावेद्यै नमो नमः काण्डद्वय उपपाद्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग अपवर्ग रूपाय विघ्नेशाय नमो नमः विघ्नेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन नमः सूर्य भगवानुडु अग्निदेवुडु साक्षात् भगवंतुडे प्रत्यक्षమైపోతే ఎటువంటి మీ మనసులో ఉండే ఆపత్రయాలంతా ఆశలు అంతా కోరికలంతా ఎటువంటి కోరికలు మీ మనసులో ఉందో అదంతా నెరవేరాలని దేవుని సద్భావనతో కోరి ప్రార్థన చేసి మీ గోత్రం మీ కుటుంబ సభ్యుల పేర్లంతా చుట్టుకుని భూమి దేవింతాకే ప్రార్థన చేసుకోండి నమస్కారం చేయండి అయింది ఆప్షన్ ఇది భూమి తాగి మళ్ళీ నమస్కారం చేయండి ముహూర్తవాద్యం